ఇంజనీరింగ్, లైక్ లాయర్, లైక్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ. పెద్దలు ఒప్పుకోరు కదా ఫస్ట్. నేను అదే చెప్తా ఉన్నా, పిల్లలకి ఏది ఇష్టమో ఆ పని చేయనిస్తే దే విల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. ఓకేనా? పివి సింధుని కూడా బలవంతంగా స్కూల్కి తీసుకుపోతే ఆమె షెట్లర్ అయ్యేది కాదు కదా. రెగ్యులర్గా ఆమె స్కూల్లోనే కట్టేసి పడేసి అదే పుస్తకాల పురుగు అయ్యేదేమో, అయితే ఒక డాక్టర్ అయ్యేది కావచ్చు, కానీ ఈ దేశానికి పేరు తెచ్చేది కాదు కదా. ఏం లేకపోతే అన్నం కోసం పరిగెత్తిన వాళ్ళు చాలా మంది అథ్లెట్లు అయ్యారు ఈ దేశంలో. ఆడపిల్లలకు ఆటలు ఎందుకు అనుకుంటే మరి పీటీ ఉషా వచ్చేది కాదు కదా. ఇలా వారు గౌరవనీయురాలు రాజ్యసభ సభ్యురాలుగా ఎదిగి వచ్చింది. అవునా? ఆడపిల్లలకి బాక్సింగ్ ఎందుకని అనుకుంటే నిఖిత్ జరిగిన ఆమె వరల్డ్ ఛాంపియన్ రాకపోతుంటుండే కదా నీకు. సో అట్లా లేకపోతే ఆడపిల్లలు పోయి ఆ పర్వతారోహణ ఎందుకు చేయాలి అని అనుకుంటే ఆడపిల్లల్ని రెస్ట్రిక్ట్ చేసి ఉంటే ఇంకా మంచు కొండలకి నీకెందుకు బిడ్డ అని వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే మలావత్ పూర్ణ గాడిదాకి ఎట్లా పోయేది? సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్. నీకు ఏది నచ్చితే అది చెయ్యి. ఈ ప్రపంచంలో నీకు కావాల్సినంత స్పేస్